దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుచినటువంటి అద్భుతమైన చక్కటి వాక్య సందేశం మాటలు విందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచన భాగము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు గొప్ప శ్రేష్టమైన అద్భుతమైన వాక్య సందేశాన్ని వాగ్దానాన్ని మనకు అందిస్తా ఉన్నాడు, తెలియపరుస్తున్నాడు. సొమ్మసిల్లిపోయి ఉన్నావా, నీరసంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, నా దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు, శక్తినివ్వబోతా ఉన్నాడు, బలాన్నిచ్చి నిన్ను ప్రగతి పదవులను నడిపించబోతా ఉన్నాడు. స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఏంటంటే బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన తప్ప మరి ఇంకో ఎవ్వరు కూడా నిన్ను బలపరచలేరు అని అర్థం. ఈరోజు నువ్వు నీకున్న బలహీనతను బట్టి చాలా చోట్లకి వెళ్ళి బలం పొందుకోవడానికి వెళ్తూ ఉండొచ్చు, వెళ్ళడం తప్పులేదు. కానీ బలమిచ్చేది మాత్రము ఆయనే, నిన్ను బలపరిచేది మాత్రము ఆయనే, నిన్ను బాగు చేసి మాత్రము ఆయనే, నిన్ను ఉన్నతమైన ప్రగతి పథంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళేది మాత్రం ఆయనే. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలలో మనము ఫలితాన్ని పొందుకోలేకపోతాం. ఒకరి ఫలితం పొందుకున్నది శాశ్వతంగా ఉండలేదు. కానీ శాశ్వతంగా ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే అది ఎవరు చేయాలో వారు చేస్తే అనేది స్థిరంగా ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు బలహీనంగా ఉండి బాధపడుతున్నావా, కన్నీరు గారుస్తున్నావా, ఇది విను, ఈ మాటలు విను. ఈరోజు వింటున్నావు, ఎంత ధన్యుడవు. దేవుడిని బలపరచబోతున్నాడు. నీరసంగా బలహీనంగా ఏం చేయాలో అర్థం కాక, ఎటు పోవాలో అర్థం కాక, కృంగిపోయి నా బ్రతుకింతే అని చెప్పేసి కొంతమంది, ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పేసి చనిపోదాం అనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డ, దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ఆయన చూశాడు, నీ స్థితిని గదిని చూశాడు, నీకున్న పరిస్థితి మొత్తం ఆయనకు తెలుసు. ఆయన నిన్నేం అనాథగా విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు, ఆయనను బలపరచబోతా ఉన్నాడు. ఎలా ఆయన బలపరుస్తాడు, ఏ విధంగా ఆయన బలపరుస్తాడు? ఆయన ఏ విధంగా బలపరుస్తాడంటే, ఆయన భూమి సూర్యచంద్ర ఆకాశ నక్షత్రాల జీతం మహాదేవుడు, గొప్ప దేవుడు. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. ఇంత మాత్రమే కాదు, ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజయుడిగా లేచిన దేవుడు. ఆయన దేవుడు గనక, ఆయన మరణాన్నే గెలిచి లేచాడు గనక నీకున్న బలహీనత చాలా పెద్దదేం కాదు, చాలా చిన్నది ఆయనకు. ఈరోజు ఏ సమస్యను బట్టి బలహీనపరచబడుతున్నావు అంటే, కుటుంబ పరిస్థితులను బట్టి బలహీనపరచబడవచ్చు, డబ్బులు ఉండి లేని పరిస్థితిని బట్టి బలహీనపరచబడుతుండొచ్చు. ఒక్క అనారోగ్యం గురించే కాదండి, నీరసించబడుతుండొచ్చు. కుటుంబంలో భర్త మారలేక, భార్య మారక, పిల్లల పరిస్థితి మంచి లేక, పిల్లలకు ఉద్యోగాలు రాక, పిల్లల చదువులు చదవలేక, అట్లా ఉండడం బట్టి నువ్వు బలహీనంగా నీరసించబడి సొమ్మసిల్లిపోతుండొచ్చు. కొన్ని పరిస్థితులు అనారోగ్యాన్ని బట్టి కూడా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులను బట్టి ఉండొచ్చు. అనేక రకాలుగా ఒక మనిషి పడిపోతూ ఉంటాడు. ఈ పడిపోయేలాగా చేసి ఎవరంటే సాతాను, దుష్టుడు. నిన్ను ఏ విధంగా పడగొట్టాలి, నిన్ను ఏ విధంగా ఓడగొట్టాలి, నిన్ను ఏ విధంగా బలహీనపరచాలి, అదే వాడి టార్గెట్. చూడండి, బలహీనత లేదని కాదు, సమస్యలు లేవని కాదు, కుటుంబాల్లో సమస్యలు లేవని కాదు, అనారోగ్యం లేదని కాదు, అప్పులు లేవని కాదు. అన్నీ ఉన్నా కానీ దేవుని బట్టి మనం బలపరచబడాలి, దేవుని వాక్యాన్ని బట్టి బలపరచబడాలి, దేవుడి వాగ్దానాన్ని బట్టి బలపరచబడాలి. దేవుడితో చెప్తున్నాడు, నేనే బిడ్డని బలపరిచేది. ఆయనే అంటుండే. ఇక్కడ ఆయనే అంటే ఎవరు? ఆయన తప్ప మరొకరు లేరు అర్థం. బలముని సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు కూడా ఆయనే. బల అభివృద్ధి అంటే కేవలం కొంచెం బలం కాదు, అభివృద్ధి కూడా. ఈరోజు కొంచెం బలం పొందుకున్నావా, రేపు ఇంకా మోర్ ఎక్కువ బలం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు బిడ్డ, ఒకటి గమనించినట్లయితే, మనం బాగా బలహీనంగా ఉన్నాం, నీరసంగా ఉన్నాం, పని చేస్తున్నాం. అనారోగ్యం గురించి కాదు, కానీ పని చేస్తామంటూ పని చేయడాన్ని బట్టి బాగా పని ఒత్తిడిని బట్టి నీరసించబడి శరీరము బలహీనపరచబడింది. ఇప్పుడు ఈ శరీరానికి ఏం కావాలి? కాస్తంత ఆహారం, ఎనర్జీ కొరకు ఆహారం తిని కాస్తంత కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు లేదా ఒక అర్ధ గంట, ఒక గంట సేపు బాడీకి రెస్ట్ ఇస్తే మళ్ళీ తిరిగి పనిచేయడానికి వెంటనే ఈ యొక్క శరీరము యాక్టివ్ అయిపోతుంది. సో దేవుడు కూడా చెప్పేది అదేంటి, దేవుడి వాగ్దానము నీకు ఆహారం లాంటిది, ప్రార్థన చేసుకోవడము నిన్ను ఎంకరేజ్ చేసేలాంటిది, రెస్ట్లోనికి నడిపించేది. దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట నమ్ము. ఎందుకు నువ్వు
ఈ స్థితిని బట్టి ఎందుకు బాధపడుతూ కూర్చుంటూ ఉంటావు? దేన్ని బట్టి బాధపడ మాకు. దేవుడు చెప్తున్న వాగ్దానం నమ్ము. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే అవుతుంది, వృధా అవుతుంది. ఆయనకు సమస్తం సాధ్యమే అండి. ఆయన ఇది 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 జరగదంటూ ఆయన దగ్గర ఏది లేదు, అన్నీ ఆయన చేస్తాడు. కనుక ఈరోజు ఇంత గొప్ప ధైర్యపరిచే మాటను, వాగ్దానాన్ని నీకు తెలియపరుస్తుండగా ఈ వాగ్దానాన్ని నమ్మి నా దేవుడే ఖచ్చితంగా నాకు బలమునిస్తాడు, ఈ వాగ్దానం వినడం ద్వారా నా జీవితం మార్చబడుతుంది అనుకుని ముందుకు సాగు. తద్వారా నీ జీవితము గొప్ప మార్పు చూడగలుగుతున్నావు. హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు. బలహీనులకు, శక్తిహీనులకు బలమును బలాభివృద్ధిని కలగజేవాడు నీవే అని గొప్ప మాటను మేము మాకు తెలియపరిచారయ్యా. నిజమే అయ్యా, బలహీనమైనటువంటి మా శరీరాలకు ఆహారం తీసుకోవడం ద్వారా, విశ్రాంతి తీసుకోవడం ద్వారా బలము పొందుకుంటాం. అదేవిధంగా తండ్రి, మా జీవితాలు కూడా నీ వాక్యం వినడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా, మీతో సహవాసం చేయడం ద్వారా ఆత్మీయకమైన బలమును మాకు దయచేయండి. శరీరం కొన్ని సందర్భాల్లో అయ్యా నేను ప్రభు పరిస్థితులను బట్టి, అయినా అనారోగ్యాలను బట్టి, అప్పులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి బలహీనపరచబడుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా ఈ వాగ్దానం వినటం ద్వారా ప్రభుత్వాన్ని వారి జీవితాలు బలపరచబడ సహాయం దయచేయండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను బలపరచు అని సమస్తం చేయగలను వాగ్దాన ప్రకారంగా మా అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.